పల్నాడు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. త్వరలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. గత కొద్ది నెలలుగా ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే రాజశేఖర్ ను టీడీపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు తన పదవికి. అయితే ఆయన టీడీపీలో చేరే ఛాన్స్ ఉందా? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి వరుసగా షాకుల మీద తగులుతున్నాయి. పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఉమ్మడి జిల్లాకి దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్ నేను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తాను, మీరు విడుదల రజనీని గెలిపించండి అని చెప్పి ఆయన చిలకలూరుపేట బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయనకి ఎమ్మెల్సీ రావడానికి ఆపసోపాలు పడ్డ పరిస్థితి కనిపించింది. తాజాగా ప్రభుత్వం ఓడిపోయింది, మళ్ళీ టీడీపీ అధికారంలో రావడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మంది పేర్లు తెర మీదకి రావడం, ఆ తర్వాత ఒక్కొక్కరిని రాజేష్ నాయుడు పేరు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత అతనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో గుంటూరు మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని పోటీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అతను ఓడిపోయిన తర్వాత మర్రి రాజశేఖర్ కి చిలకలూరుపేట ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పి ఆయన ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఎదురు చూసినప్పటికీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకపోవడంతో గుంటూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడుదల రజనీని మరొకసారి చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న పరిస్థితి కనిపించింది. దాదాపుగా 15 సంవత్సరాల పాటు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆర్థికంగా చాలా నష్టపోయాను, పార్టీ తనకి ఎక్కడ ఆదుకున్న పరిస్థితి కనిపించలేదు, ఆరోగ్య సమస్యలతో తాను ఇబ్బంది పడుతున్న పార్టీ నన్ను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన రాజకీయాలు గుడ్ బై చెప్తూ న్యాయవాది ప్రాక్టీస్ చేస్తూ కూడా గుంటూరు కోర్టుకు ఒకరోజు హాజరైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్న గతంలో ఆయన ఎమ్మటే పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 22లో వచ్చిన కోటాలో కూడా ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన పార్టీ పదవికి కొద్దిసేపు క్రితమే రాజీనామా చేశారు. వాస్తవానికి గత 3 నెలల కాలంగా కూడా ఆయన రాజీనామా చేస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ రోజు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే అందుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపించింది. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించిన అధికార ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ.